హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ స్కీమ్స్ డేటా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుపోయే టాపిక్ ఏపీ ఉచిత కుట్టు మిషన్ పథకం 2025. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పేదింటి మహిళలకు స్వయం ఉపాధికి గవర్నమెంట్ అనేది కృషి చేస్తుందన్నమాట. ఈ పథకం ద్వారా ఉచితంగా మహిళలకు శిక్షణ ఇస్తూ కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా ముఖ్యంగా నియోజకవర్గానికి 3,000 చొప్పున మొత్తంగా 1,00,000 వరకు కుట్టు మిషన్లు అనేది ఉచితంగా గవర్నమెంట్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. ఈ పథకం పొందడానికి అర్హతలు ఏమో తెలుసుకుందాం. ఈ పథకానికి ముఖ్యంగా మహిళలు మాత్రమే అర్హులు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసం కలిగి ఉండాలి, సరైన ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి, సంబంధిత కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. వయస్సు 20 సంవత్సరాల నుండి 48 సంవత్సరాలు కలిగిన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఆదాయం సంవత్సరానికి గ్రామాల్లో అయితే 1.5 లక్షలు మాత్రమే ఉండాలి, పట్టణాల్లో అయితే 2 లక్షలకు మించి రాదు. ముఖ్యంగా వితంతువులకి, దివ్యాంగ మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. ట్రైనింగ్ తీసుకునే సమయంలో 75% అబోవ్ హాజరు శాతం ఉండాలి. ప్రస్తుతం బీసీ, ఈడబ్ల్యూఎస్ కులాలకు వర్గాలకు చెందిన వారు మాత్రమే అర్హులు. ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. ఈ పథకానికి మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇందుకోసం మనము సొంతంగా దరఖాస్తు చేసుకునే అవకాశం అనేది లేదు. మనకు పబ్లిక్ పోర్టల్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు, కానీ గ్రామ వార్డు సచివాలయంలో మాత్రమే ఈ దరఖాస్తుకు ఆప్షన్ ఇచ్చారు. ముఖ్యంగా వెల్ఫేర్ సెక్రటరీకి మాత్రమే ఈ లాగిన్ ఉంది. ఇందుకోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూస్తే, ఫస్ట్ వన్ ఆధార్ కార్డు, సెకండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఆదాయ ధృవీకరణ పత్రము, నెక్స్ట్ కుల ధృవీకరణ పత్రము అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ రేషన్ కార్డ్ ఆర్ రైస్ కార్డ్, నెక్స్ట్ వర్కింగ్ మొబైల్ నంబర్, మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నంబర్ కూడా తీసుకువెళ్ళండి, నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకువెళ్ళండి, నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ అప్లికేషన్ ఫామ్లో మనకు పేరు, తండ్రి పేరు, దరఖాస్తుదారుని ఆధార్ కార్డ్ నంబరు, నెక్స్ట్ రేషన్ కార్డ్ నంబర్, ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, క్యాస్ట్, సబ్ క్యాస్ట్ కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వార్షిక ఆదాయం ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క చిరునామా అడ్రస్ అనేది మెన్షన్ చేయవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అంటే ఏపీ ఓబీఎంఎంఎస్ అనే పోర్టల్ను వెల్ఫేర్ సెక్రటరీస్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ పోర్టల్ యొక్క స్క్రీన్ షాట్ నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందుకోసం నేను వెల్ఫేర్ సెక్రటరీ లాగిన్ యొక్క స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి అందులో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో చెక్ చేసుకుందాం. ఆధార్ నంబర్, నేమ్, మొబైల్ నంబర్, ఫాదర్, హస్బెండ్ ఆర్ గార్డియన్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాస్ట్, సబ్ క్యాస్ట్, రేషన్ కార్డ్ నంబర్ను మనం పర్సనల్ డీటెయిల్స్లో ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అప్లికెంట్ యొక్క ఆధార్ డీటెయిల్స్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ సబ్మిట్ ప్రాసెస్ కంప్లీట్ అయినాక మనకు ఒక రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇంతటితో మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.